వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రధానికి ప్రజాదరణ తగ్గుతోంది. ప్రధాని మోడీకి ప్రజాదరణ తగ్గుతుందని సర్వే తేల్చి చెప్పింది. ఆయన పనితీరు పట్ల ఇప్పటికీ మెజారిటీ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రజాదరణ మాత్రం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. మోడీ పనితీరు బాగుందని 2020 ఆగస్టులో ఏకంగా 78 మంది అభిప్రాయపడ్డారు. అయితే 4 సంవత్సరాలకే అది 59% పడిపోయింది. మోడీ పనితీరుపై 22% మంది పెదవి విరగడం గమనార్హం. లోక్సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించి 2 నెలలు దాటింది. ఈ ఫలితాలు ప్రతిపక్ష పార్టీలకు ముఖ్యంగా కాంగ్రెస్ కు ఊపిరిపోశాయి. ఎన్నికల అనంతరం జరిగిన మొదటి పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసి ఇరుకున పెట్టాయి. ప్రధాని నరేంద్ర మోడీ బ్రాండ్ ఇమేజ్ కూడా క్రమేపీ మసకబారుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై ఇండియా టుడే పత్రిక మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట తాజాగా సర్వే నిర్వహించింది. ఇండియా టుడే కోసం సి ఓటరు సంస్థ జూలై 15వ తేదీ నుండి ఈ నెల 10వ తేదీ వరకు సర్వే నిర్వహించింది. లోక్సభలోని మొత్తం 543 నియోజకవర్గాల్లోని 40,591 మంది నుండి అభిప్రాయాలు సేకరించారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చునని సర్వే తెలిపింది. అయితే కాంగ్రెస్ స్కోర్ మాత్రం సెంచరీ దాటుతుందని చెప్పింది. మోడీ 3.0 ప్రభుత్వం 3 నెలలు అడుగుపెట్టిన ప్రభుత్వంలో జరిపిన సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఎన్డీఏ బలం మరో 6 స్థానాలు పెరిగి 299కి చేరుతుంది. ప్రతిపక్ష ఇండియా కూటమి ఒక స్థానాన్ని కోల్పోయి 233 సీట్లు కైవసం చేసుకుంటుంది. పార్టీల వారీగా చూస్తే బీజేపీకి మరో 4 స్థానాలు అదనంగా వస్తాయి. అంటే ఆ పార్టీ 244 సీట్లు గెలుచుకుంటుందన్నమాట. దాని ఓట్ల శాతం కూడా స్వల్పంగా పెరుగుతుంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 37.7 నుండి 36.56కి తగ్గింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి 38% ఓట్లు రావచ్చునని సర్వే అంచనా వేసింది. మొత్తంగా చూస్తే ఎన్డీఏకు 43.7% ఓట్లు రావచ్చు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని గణనీయంగా పెంచుకుంటుందని ఎంఓటీఎస్ సర్వే చెబుతోంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి 106 స్థానాలు వస్తాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చింది కేవలం 44 సీట్లు మాత్రమే. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి 52 సీట్లు దక్కాయి. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో 99 స్థానాలు లభించాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ ఓట్ల శాతం కూడా 21.2 నుండి 25.4కు పెరుగుతుందని సర్వే అంచనా. మోడీ రాహుల్ మధ్య తగ్గుతున్న అంతరం తదుపరి ప్రధానిగా ఎవరికి ఓటేస్తారని అడిగిన ప్రశ్నకు ప్రజలు ఇచ్చిన సమాధానం ఆసక్తిని కలిగిస్తోంది. నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ మధ్య రేటింగ్ తగ్గడం విశేషం. మోడీ ప్రధానిగా ఉంటే మంచిదని 49% మంది చెబుతుంటే రాహుల్ ప్రజాదరణ 22.4%కి పెరిగింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిపిన సర్వేతో పోలిస్తే మోడీ ప్రజాదరణ 6 పాయింట్లు పడిపోగా రాహుల్ కి 8 పాయింట్లు పెరిగింది. నరేంద్ర మోడీ తర్వాత బీజేపీ తదుపరి ప్రధాని అభ్యర్థిగా ఎవరు ముందుకు వస్తారని అడిగిన ప్రశ్నకు 25% మంది మోడీకే మద్దతు తెలిపారు. 19% మంది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వైపు మొగ్గు చూపారు. రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 13% ఓట్లతో తర్వాతి స్థానంలో నిలిచారు. అయితే గత సర్వేలతో పోలిస్తే హోం మంత్రి అమిత్ షా రేటింగ్ తగ్గింది. గత సంవత్సరం ఆగస్టులో జరిపిన సర్వేలో 29% మంది అమిత్ కు ఓటేయగా ఇప్పుడు 25% మంది మాత్రమే మద్దతు తెలిపారు. ప్రాంతాల వారీగా చూస్తే దక్షిణాదిన అమిత్ షా మద్దతు అధికంగా ఉంది. మోడీ వారసుడిగా అమిత్ ఉంటే బాగుంటుందని 31% మంది అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా చూస్తే ఈ మద్దతు 25% మాత్రమే ఉంది. మరోవైపు యోగి ప్రజాదరణ కూడా తగ్గుతోంది. గత సంవత్సరం ఆగస్టులో యోగిని 25% మంది సమర్థించగా ఇప్పుడు 19 మంది మాత్రమే బలపరుస్తున్నారు. త్వరలో జరగబోయే హర్యానా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను చాటుకుంటుందని ఎంఓటీఎస్ సర్వే అంచనా వేసింది. లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలోని 10 స్థానాల్లో 6ని కాంగ్రెస్ గెలుచుకుంటుందని సర్వే చెబుతోంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 5 స్థానాలు గెలుచుకున్నాయి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.